నమస్తే. రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలలో ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలలో జీతాల సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రముఖ కళాశాలలో కూడా జీతాలు పార్షియల్గా పే చేస్తున్నారంటే విచిత్రంగా అనిపిస్తుంది. టాప్ 10 కాలేజీలో ఉన్నటువంటి కాలేజీలు కూడా ఆ విధంగా దిగజారుతున్నాయంటే కారణం ఏమై ఉంటుంది అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. గండిపేటలో ఉన్నటువంటి వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకులకు వాళ్ళ క్యాడర్ని బట్టి పార్షియల్ పేమెంట్స్ చేస్తున్నారని చెప్పేసి ఫిర్యాదులు రావడం జరిగింది. గత ఏప్రిల్ నుంచి వారికి జీతాలు పార్షియల్గా అంటే పార్ట్ వైజ్గా చెల్లిస్తున్నారని 25%, 30%, 40% ఇట్లా వాళ్ళ శాలరీని బట్టి అందులో పర్సంటేజ్ కట్ చేసి ఇస్తున్నారని చెప్పేసి దాని ద్వారా వారికి ఉన్నటువంటి కమిట్మెంట్లు, వారికి ఉన్నటువంటి బ్యాంక్ లోన్స్, పిల్లల ఫీజులు, ఈఎంఐస్ వీటన్నిటికీ ఇబ్బందిగా మారుతుందని చెప్పేసి గత 4-5 నెలల నుంచి ఉన్నటువంటి కమిట్మెంట్లకి ఇచ్చేటువంటి జీతానికి ఏం పొంతన లేకుండా ఉందని చెప్పేసి వారు భావోద్వేగానికి గురవుతూ తెలియజేయడం జరిగింది. ఈ అంశం పైన ఉస్మానియా యూనివర్సిటీ రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పార్షియల్ పేమెంట్స్, జీతాలు చెల్లించకపోవడం ఉన్నటువంటి కళాశాలల పైన కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫీజు రియంబర్స్మెంటే ఇస్తే మేము పాఠాలు చెప్తాం, ఉద్యోగులకు జీతాలు ఇస్తామని చెప్పేసి కమిట్మెంట్లు ఎక్కడైనా రాసి ఇచ్చారా? ఖచ్చితంగా కళాశాల జీతాలు చెల్లించాలి అంటే బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ని ఆయా శాఖలకు చూపించాల్సినటువంటి బాధ్యత తెలియనటువంటి విషయమా? మరి అక్కడ చూపించి జీతాలు వచ్చేసరికి పార్షియల్గా చెల్లించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి వాసవి కాలేజ్ యజమాని అని అడుగుతున్నాం. విద్యార్థుల నుంచి ఆ విధంగానే తీసుకున్నారా? కాదు కదా. లక్షల రూపాయలు డొనేషన్లు తీసుకొని జీతాలు అనేసరికి పార్షియల్ పేమెంట్లు చెల్లించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వాసవి కాలేజ్ యజమాన్యాన్ని అడుగుతున్నాం. నిబంధనల ప్రకారంగా ఖచ్చితంగా ఏఐసిటి పే స్కేల్స్ చెల్లించాల్సినటువంటి, యూజీసీ పే స్కేల్స్ చెల్లించాల్సినటువంటి పరిస్థితిలో చెల్లించకుండా చెల్లిస్తున్నటువంటి అమౌంట్లన్నీ తగ్గించి చెల్లించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి వాసవి కాలేజ్ యజమాన్యాన్ని అడుగుతున్నాం. ఈ అంశం పైన రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, ఉస్మానియా యూనివర్సిటీ, టెక్నికల్ ఎడ్యుకేషన్, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ కళాశాల పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, లక్షల రూపాయల జీతాలు చెల్లిస్తున్నామని చెప్పేసి చెప్తూ లక్షల రూపాయల ఫీజులను పెంచుకున్నటువంటి వాసవి మరి వాళ్ళ జీతాలకు ఇచ్చేసరికి మాత్రం అత్యవసర జీతాలు చెల్లించడం ఎంతవరకు సబబు అన్న అంశం పైన విచారణ చేపట్టి కాలేజీ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. వాసవి కాలేజ్ యజమాన్యానికి ఒకటే మేము తెలియజేసేది, అధ్యాపకుల యొక్క జీతాలను, పూర్తి జీతాలను చెల్లించాలి. లేని పక్షంలో కళాశాల ముందు ఖచ్చితంగా నిరవధిక
నిరాహార దీక్షలు చేపడతామని చెప్పేసి వారికి తెలియజేస్తున్నాం.